అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి అప్పడాల పిండి అన్నంలో నంచుకుని తింటే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఇంకేమి కూరలు లేనప్పుడు మాత్రం ఇలా అప్పడాల పిండి చేసేసుకుని చక్కగా అన్నంలో ఒక ముద్దలో చేసి పెట్టుకోవాలి, ఒక లడ్డూలో చేసి పెట్టుకోవాలి. ఆ లడ్డూని చక్కగా వేడివేడి అన్నంలో నూనె వేసుకుని, నూనె నెయ్యో ఏదో ఒకటి వేసుకుని అప్పుడు ఈ ముద్దను అలా నంచుకుంటూ తినాలన్నమాట. అదిరిపోతుంది. ఇది ట్రెడిషనల్ రెసిపీ అండి. అప్పడాలు చేసినప్పుడల్లా ఏం చేసేవారంటే కొంచెం ముద్ద దాచుకునేవారు వాళ్ళు. పాత మన అమ్మమ్మలు, తాతమ్మలు, అమ్మమ్మలు, బామ్మలు వీళ్ళందరూ దాచేసుకునేవారు. కొంచెం దాచేసుకుని ఇలా మొత్తం అందరికీ ఒక్కొక్క ఉండ ఇచ్చేసేవారు అనమాట. ఆ ఉండని వాళ్ళు వేడి అన్నంలో ఇలా నంచుకుని తినాలన్నమాట. సో అదే చేసినాను నేను. సో పెసరపప్పు వేసుకున్నాను. ఎక్కువ 1.5 గ్లాస్ పెసరపప్పు, హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువలో మినపప్పు వేసుకున్నాను. అలాగే కొన్ని హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకున్నాను. ఒక 20 to 22 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ప్రస్తుతం అయితే ఇది బాగా వేగిపోయి ఇవి చల్లారాక మిక్సీ చేసేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ఇంగువ ఇవి వేసేసి గ్రైండ్ చేసేయాలి. ఆ తర్వాత పొడి అయ్యాక ఆ పొడిని మనం నూనె వేసి కలపాలి. నేను మీకు మిగతా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇది బంద్ చేసేస్తున్నానండి. చూసారు కదండి, బాగా చల్లారిపోయింది. ఇప్పుడు నేను మిక్సీలో వేసేసుకున్నాను. మిక్సీలో వేసుకునేటప్పుడు నేను కొంచెం ఉప్పు వేసుకుంటాను, రుచికి తగినంత ఉప్పు వేసుకుంటాను. అలాగే కొంచెం పసుపు వేసుకుంటాను. నేను చెప్పాను కదండి, 1.5 పెసరపప్పుకి లేదా 2 గ్లాసెస్ పెసరపప్పుకి హాఫ్ గ్లాస్ మినపప్పు, హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువలో మినపప్పు, ఎండుమిరపకాయలు, అలాగే మిరియాలు అవి గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు ఉప్పు వేసాను, అలాగే పసుపు వేసాను. ఇప్పుడు ఇంగు వేసినానండి. ఇంగు ఈజ్ మస్ట్ అండి. ఇంగు ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుందన్నమాట. ఆ ఫ్లేవర్ వస్తూ ఉండాలన్నమాట. మీరు తింటుంటే ఆ ఇంగు ఫ్లేవర్ మస్తుగా పడాలన్నమాట. సో ఇదంతా మీకు అనిపిస్తుంది కానీ ఎక్కువ అని, ఇప్పుడు ఎప్పుడైతే ఇది గ్రైండ్ అయిపోతుందో కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో దీన్ని గ్రైండ్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఇలా మొత్తం అంతా పొడి అయిపోయింది. ఈ పొడిని ఇప్పుడు గొట్టొస్తుంది, జాగ్రత్త అండి. సో ఈ పొడిలో ఇలా నూనె పోసుకోవాలి. నేను ఒక్క చేత్తో చేసినాను కాబట్టి ఇబ్బందిగా ఉంది. నేను మీకు చూపిస్తున్నాను. ఇలా పొడి ఇదా కలిపేసుకోవాలన్నమాట. సో నేను మొత్తం అంతా ముద్ద అయ్యాక మీకు చూపిస్తాను. సో మొత్తం నూనె అంతా వేసుకోవాలి. నీరు మాత్రం పొయ్యకుండా నూనెతో కలపాలి. ఓకేనా అండి? సో ఇది నేను మొత్తం కలిపేశాక ముద్ద అయ్యాక మీకు చూపిస్తాను. ఒక్క చేత్తో తిరిగిపోతుంది, చూసారు కదా. సో నేను మొత్తం అంతా కలిపేశాక ఇది ఇలా ముద్ద అయిపోతూ ఉంటుందన్నమాట. నేను ముద్ద అయ్యాక చూపిస్తాను. చూసారు కదండి, ఇలా ఉండగా చేసేసుకున్నాం, ఒక పెద్ద లడ్డుగా చేసేసుకున్నాం. ఇంకా కొంచెం నూనె వేసేసాను. ఇందాక కూడా కొంచెం నూనె వేసాను, ఇప్పుడు కూడా నూనె వేసేసాను. సో ఇలా బాగా కలిపేసుకుంటాము. మనం అన్నంలో వేసుకుని నంచుకొని అన్నంలో కలుపుకొని తినమని చెప్పాను కదా, కలుపుకొని తినచ్చు. లేదా ఇలా ఉండలు చేసేసుకోవాలండి. ఇలా ఉండలు చేసేసుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉండ తీసేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపేసుకున్నాక, ఇది మొత్తం ఇలా కలిపేసుకున్నాక ఒక్కొక్క ఉండ తీసేసుకుని ఇలా చేసేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు అన్నంలో నంచుకోవాలి. దీన్ని మాత్రం నూనె వేసుకునే తినాలి, కానీ నెయ్యితో బాగుండదు. చక్కగా పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ అన్నంలో వేసుకుని, చక్కగా పల్లి నూనె బాగుంటుంది, అది వేసుకుని ఇలా అనుకోవాలి. సూపర్ ఉంటుందండి. ఇగో ఇలా మొత్తం ఒక ఉండలా తయారైపోయింది. చూసారు కదా, ఒక ఉండలా తయారైపోయింది. దీన్ని మాత్రం మీరు చక్కగా ఉండలు చేసేసుకుని చక్కగా, ఇప్పుడు నా చెయ్యి అంటే నాకు అవైలబుల్గా లేదు కదా, నేను ఒక చేతితో తీస్తున్నాను. సో నేనైతే వేరే చేతిలో పెట్టుకుని ఉండగా చేసేసుకుంటాను అనమాట. ఇగో ఇలా కూడా మనం చేసుకోవచ్చు. మనం సున్నుండలు చేసినట్టే చేసేసుకోవచ్చు అనమాట. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి. చాలా టేస్టీగా ఉండే ట్రెడిషనల్ రెసిపీ, చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరూ మర్చిపోయి ఉంటారు. సో అవన్నీ నేను మీకు గుర్తు చేస్తున్నాను. తప్పకుండా పిల్లలకి అందరికీ పెట్టండి, మీరు కూడా తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకేం అక్కర్లేదు, పప్పు అక్కర్లేదు, కూర అక్కర్లేదు, పులుసు అక్కర్లేదు. ఇదే చక్కగా కడుపు నిండిపోతుంది, పెరిగినంత తినేచ్చు. బాయ్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.